హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివ్యశ్రీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న పొలిటికల్ మూవీ గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే దిల్ రాజు ప్రకటించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. గేమ్ చేంజర్ విడుదల కోసం మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ సాంగ్స్ కి సంబంధించిన అప్డేట్ ఆసక్తికరంగా మారింది. గేమ్ చేంజర్ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా జరగండి జరగండి విడుదలైంది. ఆగస్టులో సెకండ్ సింగిల్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ మూవీలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. కమర్షియల్ సినిమాల ట్రెండ్ టైంలో ఒక్కో సినిమాలో ఖచ్చితంగా 5-6 పాటలు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. పాటల సంఖ్య పెరిగిపోతుంది. ఉన్న పాటలు కూడా ఎక్కువగా థీమ్ సాంగ్స్, మాంటేజ్ సాంగ్స్ ఉంటున్నాయి. అలాంటిది గేమ్ చేంజర్లో 7 పాటలనే న్యూస్ ఆశ్చర్యం కలిగిస్తోంది. గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్గా విడుదలైన జరగండి సాంగ్ బాగానే ఉన్నప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా సాంగ్లా ఉందని, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్కి తగ్గట్టుగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది. మరి కంటెంట్కి తగ్గట్టుగా థీమ్ సాంగ్స్, మాంటేజ్ సాంగ్స్ ఉంటే ఓకే, కానీ అన్ని పాటలు జరగండి స్టైల్లో ఉంటే మాత్రం రిస్క్ అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఎటువంటి ఆందోళన అక్కర్లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొన్ని సాంగ్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వస్తాయని, అవి కథలో భాగంగానే ఉంటాయని అంటున్నారు.